హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లే స్వర్గం. ఇంతకు ముందు ఇదే ఛానల్లో వెల్కమ్ టు అవర్ ఛానల్ కామెడీ కొరాడు అని చెప్పేవాళ్ళం. అసలు వీడియో ఏంటంటే ఈరోజు అదేనండి టాపిక్. మన ఛానల్ నేము కామెడీ కొరాడు నుంచి ఇల్లే స్వర్గంగా ఎందుకు మారిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలానే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. అలానే మీరు చూసుంటే కనుక ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మన ఛానల్ నేమ్ అనేది ఇల్లే స్వర్గంగా మారింది కామెడీ కుర్రాడ్ నుంచి. ఎందుకని అంటే దాని రీజన్స్ అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి, చూడండి లాస్ట్ వరకు. ఆ నేమ్ చేంజ్ అయిన తర్వాత మాకు పర్సనల్గా అలానే తెలిసిన వాళ్ళు కూడా మాకు ఏంటంటే ఛానల్ నేమ్ ఎందుకు మార్చారని అడిగారు అనమాట. యాక్చువల్లీ నేను ఏమనుకున్నాను, స్టార్టింగే అసలు ఈ ఇంట్రడక్షన్ వీడియో చేసి తర్వాత వ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఛానల్ నేమ్ చేంజ్ అవ్వడానికి ఒక 2-3 కారణాలు అయితే ఉన్నాయండి. అవి చెప్పే ముందు అసలు ఈ కామెడీ కుర్రాడ్ ఛానల్ని మనం ఎలా స్టార్ట్ చేస్తాం, అసలు ఈ జర్నీ మాది ఎలా స్టార్ట్ అయింది అనేది మీతో చెప్పుకుందాం అనిపించింది ఈ వీడియోలో. అయితే మా మ్యారేజ్ అనమాట 2020లో అయ్యింది. అయిన 1 మంత్కి లాక్డౌన్ అనేది స్టార్ట్ అయింది. ఆ పెళ్ళైన తర్వాత ఆల్మోస్ట్ అందరూ కూడా నా ఇళ్ళల్లోనే బాగా స్ట్రక్ అయిపోయాం. అలానే రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేసేవాళ్ళం మేము కూడా. అప్పుడు మా ఆయన గారు మంచి మంచి జోక్స్, ఆయనకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది, నాకు కూడా సరదాగా మాట్లాడడం అంటే ఇష్టం అనమాట. ఇద్దరం కూడా ఇంట్లోని గొడవలు పడుతూ సరదాగా చెప్తున్నాను కదండి, అసలు టైం ఎలా గడిచిపోయిందో తెలియకుండా గడిచిపోయింది. అలాంటప్పుడు మేము ఒకరోజు కూర్చొని బావ మనం ఇంత సరదాగా మాట్లాడుతున్నాం కదా, మనమే ఒక ఛానల్ స్టార్ట్ చేస్తే ఏమైందంటే, నేను చాలాసార్లు ఆలోచించాను అదే ఎలా స్టార్ట్ చేద్దాం. అప్పటికి ఇంత గ్రోత్ అనేది యూట్యూబ్లో మాకు తెలియదండి. అందుకనే ఎలా చేయాలి, స్టార్ట్ చేసే వాళ్ళకి ఎవరికైనా స్టార్టింగ్ ట్రబుల్ ఎలా ఉంటుంది అంటే ఎలా అవుతుందా అని ఉంటుంది కదా. సో మాకు అలానే ఉండేది. అయితే ఒకసారి స్టార్ట్ చేద్దాం అనగానే ఆయన ఆలోచించారంట. నేనేం చెప్పినా కూడా ఒకసారి ఆలోచించి అది బాగుంది అనుకోండి ఆయన ఖచ్చితంగా చేస్తారు. ఆ విషయంలో నాకైతే మా ఆయన గారు చాలా అంటే చాలా నచ్చుతారు. ఒకళ్ళు నచ్చలేదంటే మొహం మీద కూడా చెప్పగలుగుతారు. అదైతే చాలా ఇష్టం నాకు ఆయనలోని. అయితే మేమేం చేసాం, స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆయన ఒక్కరే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన కొద్ది రోజులకి రీచ్ అనేది చాలా బాగుంది, సబ్స్క్రైబర్స్ పెరగడం అనేది. బావా అయితే నేను కూడా చేస్తానని చెప్పేసి నేను కూడా యాడ్ అయ్యి మేమిద్దరం కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ అనేది చేసాం. మేము కంటిన్యూగా ఎప్పుడు చేయలేదండి. అలాంటప్పుడు అప్పుడు చేసినా కూడా మాకు అనేది రీచ్ చాలా బాగా అనిపించింది. ఒక 8,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే మమ్మల్ని నచ్చి మమ్మల్ని మెచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదండి. కొద్ది రోజులు అలానే కంటిన్యూ చేసాం. మధ్యలో బ్రేక్ డౌన్స్ వచ్చేయడం వల్ల ఆ ఛానల్ అనేది అలా స్ట్రక్ అయిపోయి ఉండిపోయింది అనమాట. అయితే ఇప్పుడు మనం యూట్యూబ్ స్టార్ట్ చేసేది ఎవరమైనా సరే డబ్బులు అనేవి సంపాదించడం కోసమే. అలానే మేము కూడా చేద్దామని చెప్పేసి అనుకున్నాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనకి యూట్యూబ్ రూల్ ప్రకారం 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ అనేది వాచ్ టైం అనేది కంప్లీట్గా మనకి అయితేనే మానిటైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే మేము అప్పుడప్పుడు షార్ట్ వీడియోలు చేయటం వల్ల, లాంగ్ వీడియోలు చేయటం అవ్వకపోవటం వల్ల మాకు మానిటైజేషన్ అవ్వట్లేదు. అది ఇప్పుడు దాదాపుగా మేము 5 years అగో అంటే అప్పుడు స్టార్ట్ చేసిన ఇప్పుడు వరకు మానిటైజేషన్ అవ్వకపోవడానికి కారణం కానీ అనుకున్నదైతే మాకు రీచ్ అవ్వట్లేదు. రెండోది ఏంటంటే, మా ఆయన గారు ఒక పక్క కోవిడ్ క్లోజ్ అయిన తర్వాత ఆయన ఆఫీస్ ఎప్పుడులా స్టార్ట్ అయిపోయింది, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోవడం. అలానే ఈయనకి ఇంకొక ఛానల్ ఉందండి, భక్తి లోకం. అది కంప్లీట్గా డివోషనల్ ఛానల్ అనమాట. దాన్ని కూడా మానిటైజేషన్ అయిపోయింది మాకు. ఆ మానిటైజేషన్ అయితే దాని నుంచి కూడా మాకు అమౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు, ఇప్పుడు ఆయన డ్యూటీ విత్ భక్తిలోకం ఛానల్ ఇన్ని రన్ చేసుకుంటూ నాతో వీడియోలు చేయడానికి ఆయనకి టైం కుదరట్లేదు. టైం కుదరకపోవడం వల్ల ఏమవుతుంది, ఈ ఛానల్ అలానే ఉండిపోయింది. ఇప్పటికి 6 సంవత్సరాలు అయిపోయింది, అలానే ఉండిపోయింది. మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చాలా బాగా అందరూ మనల్ని చూసి ఎంటర్టైన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏం చేద్దాం అని చెప్పేసి మేము కూర్చొని మాట్లాడుకుంటే అయితే ఒక పని చేద్దాం నీలిమ, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో ఒకసారి చెప్పు అంటే నేను అన్నాను, బావా నాకు వ్లాగ్ అంటే ఇప్పుడు వ్లాగ్ మోడల్ ఇంటికి రిలేటెడ్గా నాకు హోమ్ డెకరేషన్ అవ్వని, ఇంటికి కావాల్సిన థింగ్స్ అవ్వని, ఫుడ్ అవ్వని ఏదైనా చేసుకుంటూ అలానే యూట్యూబ్లో పెడితే బాగుంటుంది కదా. అప్పుడు అది లాంగ్ వీడియోస్ చేయడానికి నీ అవసరం అనేది ఉండదు, నేను చేసుకోగలుగుతాను ఓన్గా అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన కూడా ఓకే అయితే ఏం చేద్దాం, నేమ్ని ఎలా మారుద్దాం. నేను చాలా నేమ్స్ అనేవి అనుకున్నాను. ఇంతలోపు మాటల్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తాం బాబు, మాలాంటి వాళ్ళకి ఇల్లే స్వర్గం కదా అన్నాను. నీలిమ నీకు ఇప్పుడు నువ్వు చెప్పిన నేమ్ ఏదైతే ఉందో చాలా బాగా వచ్చింది నీలిమ, అదే పెడదాం ఛానల్ నేమ్ అన్నారు.
నిజమే కదండి. నాలాంటి ఒక హౌస్ వైఫ్‌కి ఇంకేముంటదండి. అంటే ఇల్లే కదండి మనకు స్వర్గం. సో, నేను ఆ నేమ్ అనేది ఆయన నాకు చెప్పేసరికి నిజంగా నాకు కూడా స్ట్రైక్ అయిందనమాట. ఓకే. నిజమే కదా! బావుంటది అని చెప్పేసి. అదేనండి మెయిన్ రీజను మేము కామెడీ కుర్ర నుంచి ఇల్లే స్వర్గంగా మార్చడానికి. మనకైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారు పర్వాలేదు. కానీ వాచ్ టైమ్ అనేది లేదు. అలాంటప్పుడు మనం లాంగ్ వీడియోస్ చేయాలి. లాంగ్ వీడియోస్ చేయాలి అంటే నేను ఏదైనా ఒక కొత్తగా ట్రై చేయాలి. ఇప్పుడు కామెడీ కుర్రాళ్ళు వీడియోలన్నీ ఏమయ్యాయని అడుగుతున్నారనమాట చాలామంది. అయితే అది ఏంటయ్యాయంటే మేము ఇప్పుడు చేస్తుంది వ్లాగు. అలానే అదేమొచ్చి కామెడీ జోన్. 2 కూడా సెపరేట్ కేటగిరీస్. ఆ రెండిటిని కలపడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఆ కామెడీవి ఏవైతే ఉన్నాయో అవి మేము ప్రైవేట్‌గా పెట్టాము అంతేని. ఇప్పుడైతే వ్లాగ్ మోడల్‌లో మేము ముందుకొస్తున్నాం. ఇంతవరకు మా కామెడీ కుర్రాడ్ ఛానల్‌ని ఎలా అయితే సపోర్ట్ చేశారో, అలానే ఈ ఇల్లే స్వర్గం ఛానల్‌ని కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.